శ్రీవల్లి సుకన్యని సుక్కు సుక్కు అంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే, నేను కడుపుతో ఉన్నానే, టైంకి తినాలి అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటి నీకు కడుపా? పాడగా పాడగా రాగం వచ్చినట్టు కడుపు క్యారెక్టర్లో జీవించి జీవించి నా దగ్గర కూడా ఓవరాక్షన్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది సుకన్య. అంటే క్యారెక్టర్లో కంటెంట్ ఉండాలని ఇన్వాల్వ్ అయిపోయాను అని అంటూ ఉంటుంది వల్లి. ఇదిగో మరీ అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకు, ఆ నర్మదా ప్రేమాలకు దొరికిపోతే పొలుసు తీసి పులస పెడతారు అని అంటూ ఉంటుంది సుకన్య. వాళ్ళ మొహం, పుట్టలో పాము ఉందని కనిపెట్టగలరేమో కానీ నా కడుపులో బిడ్డలేదని కనిపెట్టాలంటే వాళ్ళ తల్లో పేరు దిగిరావాలి. డైలాగ్ కొత్తగా ఉందని షాక్ అవ్వద్దు, ఏదో పదప్రయోగం కోసం ట్రై చేశానులే అని అంటూ ఉంటుంది వల్లి. అవునా, ఇదిగో ఉప్మా కూడా కొత్తగా ట్రై చేశా, కరివేపాకు ఉప్మా తిను అని అంటూ ఉంటుంది సుకన్య. ఏడ్చినట్టుంది నీ ప్రయోగం అని శ్రీవల్లి అంటే ఇంతలో అక్కడికి నర్మద వస్తుంది. నీ వంటలతో మా అక్కని చంపేస్తావా? మా అక్క అసలే కడుపుతో ఉంది, మా అక్క కోసం స్పెషల్గా ఫుడ్ రెడీ చేశాను, రా తిను అని అంటూ ఉంటుంది నర్మద. నా కోసం స్పెషల్గా చేశావా, ఏంటది అని వల్లి అడిగేసరికి చెప్తే థ్రిల్లుండదక్కాయ్, పద తిందుగాని అని అంటూ ఉంటుంది నర్మద. అయ్య బాబోయ్, నాకు థ్రిల్ అన్నా థ్రిల్లర్ సినిమాలన్నా పిచ్చి, పద పద అంటూ ఆసక్తిగా వెళ్తూ ఉంటుంది వల్లి. నాకేదో తేడా కొడుతుంది అని సుకన్య అంటే తేడా లేదు గీడా లేదు, వాళ్ళు మనలాగా కంత్రికగాళ్ళు కాదు, నాతో పాటు నువ్వు కూడా రా తిందుగాని, మంచితనంలో వాళ్ళు మంచి ముత్యాలు అని నర్మదా వెంట వెళ్తూ ఉంటుంది వల్లి. ఇంతలో ప్రేమ పెద్ద పళ్ళెం తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. తన కోసం ఇన్ని రకాల టిఫిన్లు చేశారా అని తెగ మురిసిపోతూ ఉంటుంది వల్లి. ఆనందంతో తెగ స్టెప్పులు వేసేస్తూ ఉంటుంది వల్లి. ఇంతకీ శ్రీవల్లి కోసం నర్మదా ప్రేమలు చేసిన టిఫిన్లేంటో తర్వాత ఎపిసోడ్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.